తైవాన్ తైవాన్ ఎన్నడూ కమ్యూనిస్ట్ చైనా నియంత్రణలో లేదు. నిజానికి స్వయంపాలక ప్రజాస్వామ్య దేశమైన తైవాన్ ఎన్నడూ కమ్యూనిస్ట్ చైనా నియంత్రణలో లేదు. అయితే తైవాన్ ప్రజాభిష్టంతో సంబంధం లేకుండా ఆ దేశంపై తమదే ఆధిపత్యం అంటూ డ్రాగన్ అహంకారం చూపిస్తుంది. ఎన్నికలను వ్యూహాత్మకంగా చెక్కడే అవకాశంగా భావించిన బీజింగ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అంటే తైవాన్ ఎన్నికలని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చాలా ప్రయత్నించింది చైనా. కానీ చైనా మెచ్చని ప్రభుత్వమే ఇప్పుడు తైవాన్లో వచ్చిందనమాట. దాని గురించి చూద్దారే. చైనా ఎన్నడూ తైవాన్ తందే అని చెప్పినా సరే తైవాన్ ఎన్నడూ కమ్యూనిస్ట్ చైనా నియంత్రణలో లేదు. ఎన్నికల వ్యూహాలు చెక్కడికి అవకాశంగా భావించి బీజింగ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు శతవిధాలు ప్రయత్నించింది. ఆర్థిక నిర్బంధాలు మొదలు అసత్య ప్రచారాలు, భద్రతా సవాల్ దాకా అనేక అస్త్రాలు ప్రయోగించింది. తైవాన్ కల్పించుకోవాలని చైనా అసహనంతో తొందరపడుతుంటే ఒకే దేశము రెండు వ్యవస్థలు విధానంతో హాంకాంగ్ విఫలవడం చూసిన తైవాన్ అత్యంత జాగ్రత్తతో వ్యవహరించిందనమాట. అంటే ఒకే దేశము రెండు వ్యవస్థలు విధానంతో హాంకాంగ్ విఫలమవడంతో చూసిన తైవాన్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి చైనాకి అందకుండా ఉంటుందన్నమాట. తైవాన్ చరిత్ర చూస్తే 1895 నుంచి 1945 దాకా 50 ఏళ్ళు జపాన్ ఏలుబడిలో తైవాన్ ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందింది. తీరా 1945 ఆగస్టులో జపాన్ లొంగిపోవడంతో తైవాన్ అప్పటి చైనా ప్రధాన భూభాగం ఏలుతున్న KMT పార్టీ హయాంలోకి వచ్చింది. అప్పట్లో తైవాన్లోని జపనీస్ ఆస్తులను KMT సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో స్థానిక తైవానీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తైవాన్ జాతీయవాదులు ఉద్యమంగా మారిన ఆ నిరసనను 1947 ఫిబ్రవరి 28న KMT అణిచివేసింది. KMT సైన్యం 20,000 మందిని తైవాన్ ప్రజలను పట్టున పెట్టుకుంది కూడాను. చియాంగ్ కే షేక్ నాయకత్వంలోని KMT జాతీయవాదులు 1949లో అంతర్యుద్ధంలో ఓటమి పాలై తైవాన్కు తరలిపోయారు. అంటే చియాంగ్ కే షేక్ సారథ్యంలోని KMT జాతీయవాదులు 1949లో అంతర్యుద్ధంలో మావో చేతులు ఓటమి పాలై తైవాన్కు తరలిపోయారన్నమాట. అలా దాదాపు 20 లక్షల మంది KMTతో కలిసి చైనా నుంచి తైవాన్ వలస వచ్చారన్నమాట. అంటే ఈ విధంగా చూస్తుంటే మెయిన్ల్యాండ్ నుంచి వచ్చిన KMT వాళ్ళ సైన్యం KMT వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు చెప్పచ్చు. ఇవాళకి 2.4 కోట్ల తైవాన్ జనాభాలో 4వ వంతు మంది ఈ మెయిన్ల్యాండర్లే, అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అంటే చైనా భూభాగం వలసదారులు అనమాట. వారి సంతతే KMT నియంత్రిత పాలనలోని ఎలక్ట్రానిక్స్పై దృష్టి పెట్టిన తైవాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుందన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలా వరకు చైనా మెయిన్ల్యాండ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఆ వలస నుంచి వచ్చిన వారే వారి సంతతి అనమాట. KMT నియంత్రిత పాలనలోని ఎలక్ట్రానిక్స్పై దృష్టి పెట్టిన తైవాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది. 1975 వరకు అధ్యక్ష పాలనలోనే రిపబ్లిక్ ఆఫ్ చైనాగా నడిచింది. 1975 వరకు అధ్యక్ష పాలనలోని రిపబ్లిక్ ఆఫ్ చైనాగా నడిచింది. తర్వాత పరిణామంలో రాజకీయ సరళీకరణ ఆరంభమైందనమాట. 1991 దాని ప్రజాస్వామ్య ప్రక్రియగా ఊపందుకుంది. ఉపాధ్యక్షుడి నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన లీ తెంగ్ హుయి దేశాన్ని పూర్తి ప్రజాస్వామ్య దిశగా నడిపించడానికి ఉద్యుక్తయ్యేసరికి డ్రాగన్ తోక తొక్కినట్లయింది. అంటే దీనికి అధ్యక్షుడిగా ఎదిగిన లీ తెంగ్ హుయి దేశాన్ని పూర్తిగా ప్రజాస్వామ్య దిశగా నడిపించడానికి అనుకునేసరికి డ్రాగన్కి కోపం వచ్చిందన్నమాట. 1996లో తొలిసారి స్వేచ్ఛాయుత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా తైవాన్ జలసంధిలో చైనా వందలాది క్షిపణులను ప్రయోగించింది. తైవాన్కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలను పంపాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో లీ అపూర్వంగా విజయం అందుకున్నారు. కాలక్రమంలో స్థానిక తైవానీలు ప్రయోజనాలకు కట్టుబడి DPP వేగంగా జనాదరణ పొందింది. లీ పదవి విరమణ తర్వాత 2000లో DPP అభ్యర్థి అధ్యక్షుడిగా గెలిచారు. గమనిస్తే తైవాన్ ప్రజాస్వామ్య ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా 2008, 2012లోనే KMT మెయిన్ల్యాండర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నమాట. KMT మెయిన్ల్యాండర్లో అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట ఇంతవరకు 2008, 2012లోనే. తాజా ఎన్నికలు KMT అభ్యర్థి సహా అధ్యక్ష పదవి పోటీపడే ముగ్గురు మెయిన్ల్యాండర్లు కాకపోవడం గమనార్హమన్నమాట.
అంటే ఇంతకుముందు అందరూ మెయిన్ ల్యాండర్లో ఉండేవారు, చైనా నుంచి వచ్చిన వాళ్ళే. కానీ తాజా ఎన్నికలు జరిగాయి 2024లో. ఆ ఎన్నికల్లో మటుకి కేఎంటీ అభ్యర్థి సహా అధ్యక్షుడు పదవి పోటీ పడే ముగ్గురు, అంటే కేఎంటీ అభ్యర్థులు కానీ అధ్యక్షులు పోటీ పడిన ముగ్గురు మెయిన్ ల్యాండర్ కాకుండా అనమాట. ఒక రకంగా ఇది అధికార DPP తైవాన్ స్థితి రాజకీయానికి ఆదిముద్ర. ఆసియా భౌగోళిక రాజకీయ చిత్రపటంలో తైవాన్ కీలకం. ప్రపంచ సాంకేతిక నాయకత్వం భవిష్యత్తులోనూ కూడా తైవాన్ అవిస్మరణీయం అన్నమాట. ప్రపంచ సెమీకండక్టర్ ఉత్పత్తులు 60% పైగా, అత్యాధునిక చిప్పుల్లో 90% పైగా తైవాన్లోనూ తయారవుతున్నాయి. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ నుంచి కార్లు, ఉపగ్రహాల దాకా ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ ఈ చిప్పులే ఆధారం అంట. ఎలక్ట్రానిక్ అత్యాధునిక చిప్పుల ఆధారం. స్వయం ప్రతిపదికల తైవాన్ మనకు సహజ మిత్ర దేశం భారతదేశానికి. అలా తాజా ఎన్నికల ఫలితాలు సానుకూల పరిణామమే భారతదేశానికి. గత 8 ఏళ్ళుగా వచ్చే 4 ఏళ్ళు ఢిల్లీతో బంధానికి తాపై ఆసక్తి చూపుతుంది కూడా. దౌత్య సంబంధాలు లేకుండా ఇప్పటికే 250 పైగా తైవాన్ కంపెనీలు $400 కోట్ల పైగా పెట్టుబడులు భారతదేశంలో పెట్టుబడి పెట్టాయి. అందుకే తైవాన్ జలసంధిలో సుస్థిరత, ప్రశాంతత కొనసాగితే భారత్ శుభవార్త. తరచూ సైనిక విన్యాసంతో అస్థిరమవుతున్న చైనా తైవాన్ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే మేలు. ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరిగాయన్నమాట తైవాన్లో. ఆ ఎలక్షన్స్ ఎక్కువగా చైనాకి ఇష్టమైన వాళ్ళు వచ్చారన్నమాట. కొత్త ఎన్నికల్లోని వాటి ఫలిత ప్రభావితం అంతర్జాతీయ స్థాయిలో అమితంగా ఉంటుంది. జనవరి 13న తైవాన్ జరిగిన అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అక్కడ ప్రజాస్వామ్య అభ్యుదయ పార్టీ DPP వరుసగా 3వసారి చారిత్రాత్మక సాధించింది. అనేక విధాలు ప్రత్యేకమైనదన్నమాట. దీన్ని దీపదేశమైన తైవాన్కి ఆధిపత్యం కోసం చైనా జోరుగా ప్రయత్నిస్తున్న వేళ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్లిష్ట పరిస్థితి నెలకొన్న వేళ ఎన్నికల ఫలితాలు ఇక్కడ భౌగోళిక రాజకీయాల్లో కీలకమైనవి. 1.4 కోట్ల తైవాన్లు స్వయం ప్రతిపదిగా ప్రజాస్వామ్య దేశంగానే కొనసాగాలని, చైనాతో సంబంధ బంధాల్లో మార్పు అవసరమని ఫలితాలు వ్యాఖ్యానించారన్నమాట. ఉపాధ్యక్షుడు విలియం లైచింగ్ తాజా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి DPP తరపున పోటీపడి చైతన్యత సర్దుబాటు కోరుకున్న ప్రధాని ప్రతిపక్షమైన KMT కుయోమింతాంగ్ అభ్యర్థిపై గెలిచారు. KMTపై ఈ ప్రజాస్వామ్య అభ్యుదయ పార్టీ DPP అభ్యర్థి గెలిచారన్నమాట. అయితే మునుపు 2020 ఎన్నికల్లో అప్పటి DPP అభ్యర్థి 57% ఓట్లు సాధిస్తే ఈసారి 40% తగ్గింది. DPP పార్లమెంట్ ఆధిక్యాన్ని కోల్పోయి అతిపెద్ద పార్టీ కిరీటాన్ని ప్రతిపక్ష KMT పాలు చేయడం గమనార్హం. అంటే కొత్త విధానంలో DPP 51, KMT 52 స్థానాలు గెలిచాయి. ఈ రెండు పార్టీలు ద్వితీయ గండి కొడుతూ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిన తైవాన్ పీపుల్స్ పార్టీ TPP 20% పైగా ఓట్లతో 8 స్థానాలు గెలిచింది. దేశీయ విధానంలో చైనాతో వ్యవహారంలో అధికార పార్టీకి ఇది ఇబ్బందే. సభలో పట్టుకై ఇతర పార్టీలు దోస్తు కట్టాల్సి ఉంది. అలాగే చైనా దూకులు చూపుతున్న సైన్యాధిపతి అయిన తైవాన్ అధ్యక్షుడు ఇటు చైనా అటు అమెరికాతో కూడా నేరుగా వ్యవహరించాలి. నిజానికి స్వయం చూస్తే చైనా మధ్య వచ్చిందనమాట తైవాన్లో. ఈ విధంగా తైవాన్లోని ఎలక్షన్స్ వచ్చాయి. చైనా మధ్యని ప్రజాస్వామ్య పార్టీలు అక్కడ గెలిచాయన్నమాట. ప్రజాస్వామ్యంగా ఉంది చైనా, కానీ చైనాలోని నియంత్రితం ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వస్తాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.